తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను, వీళ్ళందరినీ విడిచిపెట్టు, వీళ్ళందరినీ కనికరించు, వీళ్ళందరి ఎడల కృప చూపించు, వీరందరికీ క్షమాభిక్ష ప్రసాదించు. ప్రభు మనందరికీ అనుగ్రహించిన క్షమాభిక్ష ప్రేమైన దేవుని సంగమ, ప్రభు మనందరినీ ప్రేమించి మనకు పెట్టిన క్షమాభిక్ష, ఇది మనకు అర్థమైతే ప్రతి మాటలో నేనే కనబడుతున్నాను, నువ్వే కనబడుతున్నావు. అవునా కదా? శిలువ మీద మాటలు పలికారు, శిలువ మీద మాటలు పలికారు అనుకుంటున్నాం. శిలువ మీద పలికిన ప్రతి మాటలో ఎవరు కనబడుతున్నారు చెప్పండి? ఇప్పుడు నేను మీకు బోధించాను, 3 మాటలు బోధించాను. ఇప్పుడు మీకు ఈ 3 మాటల్లో ఎవరు కనబడ్డారు? ఎవరు కనబడ్డారు? మీరు కనబడ్డారు, నేను కనబడ్డాను. ప్రభు స్వార్థం ఏమీ లేదు అక్కడ కనబడ్డానికి. ప్రభు స్వార్థపరుడు కాదు, పక్షపాతము లేదు ఆయనకి, పక్షపాతం లేనివాడు. అర్థమైందా? పార్షియాలిటీ కనబడదు ప్రభువులు ఎక్కడా కూడా. నిన్ను నన్ను తన మాటల్లో చూపిస్తున్నాడు. నీ పట్ల నా పట్ల ఉన్న అపారమైన ప్రేమ ఆయన బ్రతుకులో చూపిస్తున్నాడు. సిలువలో పడుతున్న వేదనలో నేను కనబడుతున్నాను, నువ్వు కనబడుతున్నావు. ఆయన చిందిస్తున్న ప్రతి రక్తపు బొట్టులో నువ్వు కనబడుతున్నావు, నేను కనబడుతున్నాను. ఆయన చేస్తున్న త్యాగంలో నువ్వు కనబడుతున్నావు, నేను కనబడుతున్నాను. అందుకే నేను ప్రభువును మోస్తున్నాను, చచ్చేంత వరకు మోస్తాను ప్రభువుని నేను. ఇది నేను ఇస్తున్న సాక్ష్యం. నువ్వు ఎందుకు ప్రభువును మోస్తున్నావు అంటే, నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం ఇచ్చిన వారి ప్రపంచంలో ఎవరు లేరు. మంచివాని కొరకు సహితము ఒకడు మరణించుట అరుదు. పాపులకై ప్రాణం ఇచ్చిన ప్రేమకు ఎప్పటికీ మనం కట్టలేము ఖరీదు కట్టలేని ప్రేమ అయింది, ఖరీదు కట్టలేని అమూల్యమైన ప్రేమ. కాబట్టి ఆ ప్రేమకు నేను దాసోహం. అలా నన్ను ప్రేమించిన వారి ప్రపంచంలో ఎవరు లేరు. ఏ ఒక్కరు నన్ను అలా ప్రేమించలేదు. నా కొరకు ప్రాణం ఇచ్చిన సృష్టికర్త ఈ ప్రపంచంలో ఎవరు లేరు, నా ప్రభు తప్ప. అలా ప్రేమించే నాయకుడి కోసం ఎదురు చూశాను. ఆ నాయకుడే ఈ పరిచారకుడు నా కొరకు వచ్చాడు. నా కొరకు నిజంగా నన్ను ప్రేమించిన పరిచారకుడు, నిజంగా నా కోసం ప్రాణమిచ్చిన పరిచారకుడు, నిజంగా నన్ను కాపాడాలని మహిమను విడిచి మట్టి లోకానికి దిగి వచ్చిన పరిచారకుడు. అలాంటి ప్రేమామయుడైన ప్రభు నేను కలిగి ఉండడం నా ధన్యత, నువ్వు కలిగి ఉండడం నీ ధన్యత. ప్రతి మాటలో నువ్వే కనబడతావు, నీ రక్షణ కనబడుతుంది, నిన్ను రక్షించాలనే తపన కనబడుతుంది, నీ ఆత్మను తండ్రి వద్దకు చేర్చాలనే ఆలోచన కనబడుతుంది. మరికి ఏది కనబడదు ప్రియమైన దేవుని సంగమా, అది మాత్రమే కనబడుతుంది. ఇంతగా నిన్ను ప్రేమించిన ప్రభు కొరకు నిన్ను నువ్వు సమర్పించుకోవడం కంటే గొప్పదైన కానుక మరొకటి ఏముంటుంది చెప్పండి? అదే బోధించాను ఉదయకాలం కూడా. మనల్ని మనం సజీవయాగంగా ప్రభువుకు సమర్పించుకోవడం కంటే గొప్ప కానుక ఈ ప్రపంచంలో మరోటి లేదు. సిలువలో పలికిన ప్రతి మాటలో నువ్వే వ్యక్తమవుతావు, నేనే వ్యక్తమవుతాను. పాపములో కొట్టుమిట్టాడుతున్న ప్రతి వ్యక్తి వ్యక్తమవుతాడు. అలాంటి పరిశుద్ధుడు ఈ ప్రపంచంలో ఎక్కడా లేడు. మన కొరకు ఆలోచించిన పరిశుద్ధుడైన, అహర్నిశలో మన కొరకు శ్రమించిన పరిశుద్ధుడైన, మన కొరకు మాట్లాడిన పరిశుద్ధుడైన ప్రభు మన కోసం మాట్లాడారు. ఆయన మాట్లాడిన మాటల్లో ప్రతి మాట మన కోసమే. మన కోసం మాట్లాడిన దేవుడైన ఏ దేవుడు? మన కోసం మాట్లాడిన దేవుడైన, మనతో మాట్లాడిన దేవుడైన, మన నిమిత్తం మాట్లాడిన దేవుడైన, మన నిమిత్తం మాటగా మారిన దేవుడైన, వాక్యమై ఉండెను. దేవుడు వాక్యము ఏమై ఉండెను? దేవుడై ఉండెను. అంటే వాక్యము మన నిమిత్తము వాక్యముగా మారిన దేవుడైన, ఆ వాక్యము మన హృదయాలలోనికి వచ్చి మనలో దైవత్వాన్ని నింపాలనుకున్న దేవుడైన. కాబట్టి అలాంటి ప్రేమమూర్తిని మనం ఆరాధిస్తున్నాం, అలాంటి ప్రేమమూర్తిని మనం నమ్ముకున్నాం, అలాంటి ప్రేమమూర్తిని మనం వెంబడిస్తున్నాం, కలిగి ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రతి మాటలో మీరే మీకు కనబడితే మీకంటే ధన్యులు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. సో దేవుని కొరకు యథార్థంగా బతకండి, నమ్మకంగా బతకండి. మీరే ఒక కానుకగా సజీవయాగంగా ప్రభుకు సమర్పించుకోండి. ఆయన పనిలో వాడబడండి, సహకారులుగా ఉండండి, నమ్మకస్తులుగా ఉండండి. మెండైన దీవెనలు ప్రభు మీ సొంతము చేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.
సర్వశక్తుడా, సర్వోన్నతుడ, దయగల ప్రభువా, కృపగల దేవా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ కాపుదల బిడ్డలందరికీ అనుగ్రహించండి. మీ చిత్తం యొక్క సంపూర్ణతలోనికి నడిపించి ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరికి సంపూర్ణ విడుదల, నిశ్చయత, రక్షణానందము, సంతోషము దయచేసి మీ మాటల్లోని మాధుర్యాన్ని గ్రహించగలిగే జీవితాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు నామల్ని ప్రార్థన మనవులు సమర్పించి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్.